నమస్కారం అండి, మీ పేరు? మా పేరు పాల్ పద్మనాభం గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము పిచ్చాటి నుంచి వచ్చాం. మా మార్కెట్ చైర్మన్ నేను నాగలాపురానికి. ఏ జిల్లా అండి? తిరుపతి జిల్లా అమ్మా. తిరుపతి జిల్లా. తిరుపతి జిల్లా. ఎందుకని అంత దూరం నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారండి ఇప్పుడు? మేము జగన్మోహన్ రెడ్డి అభిమానులు కాబట్టి వచ్చామమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయితే అంత దూరం నుంచి పనులు మానుకొని ఎందుకు వచ్చారండి? అసలు అంటే పార్టీ మాది కదమ్మా, మేము గెలిపించుకోవాలి కదా. రేపు ఎలక్షన్ దగ్గరికి వస్తూ ఉంది, అందరినీ తొడుకుని వచ్చి మీటింగ్ చూపించుకుని పోవాలి కదా. అంటే కేవలం మీటింగ్ చూపించి ఓట్ల కోసమే వచ్చారా? ఓట్లు కదా మా పెద్దలు కదా. మేము అంబేద్కర్ గురించి పెట్టారు. ఎప్పుడు ఎవరు చేయని పని మా జగన్మోహన్ రెడ్డి చేశారు, అది చూసేదానికి వచ్చాము. చూసారండి మరి విగ్రహాన్ని? చూసామమ్మా. ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఎవరు చేయని పని 40 సంవత్సరాలు ఎవరు చేయని పని మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎలా అనిపిస్తుందండి ఆ విగ్రహాన్ని చూడగానే? అసలు మీకు ఏమనిపించింది? ఇంకా దేవుడు అనిపిస్తూ ఉండదు. కొంచెం ఇరుపా ఆలోచన దేవుడు మారుగా అనిపిస్తుంది మా జగన్మోహన్ రెడ్డిని. ఇంత పని చేసిన వ్యక్తి నడి బొడ్డులో విజయవాడలో చేసిన మగవాడు ఇంతవరకు ఎవడూ లేదు. కాబట్టి 40 సంవత్సరాల సర్వీసులో మా జగన్మోహన్ రెడ్డి శ్రద్ధ తీసుకుని 10 మంది ప్రజలకి విగ్రహం ఆయన చేశాడు. కాబట్టి ఒకప్పుడు ఆయన విగ్రహం పెట్టాలని చేసి పెట్టినాడు. గత ప్రభుత్వంలో ఎందుకు పెట్టలేదండి అసలు ఈ విగ్రహాలను? అతను ఎందాక చంద్రబాబు నాయుడు దోచుకునే దాన్ని చూస్తాడు కానీ పథకాల కోసం కానీ ప్రజల కోసం కానీ ఆలోచించే వ్యక్తి కాదు. ఆయన ఎక్కువగా ఐర్ కులానికి నా ఇల్లు పెద్ద పెద్ద కులానికి చేస్తాడు కానీ బీసీలకి ఎస్సీలకి వేరే క్యాస్ట్కి అంతా సహాయపడే రోజులు లేదు. ఆయన ఎందాక హైకమాండ్ అంతే. మరి రాబోయే 2024లో ఎవరు గెలుస్తారండి? ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారమ్మా. ఎందుకనండి? జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అది 10 మందికి అన్నం పెడుతున్నాడు, స్కూళ్ళు బాగా చేసినాడు. మన బిడ్డ కొలత మనకు తెలియదు, బూటు ఆ కొలత ఆయన తెలుసు. గౌన్ కొలత మనకు తెలియదు, తల్లిదండ్రులు తెలియదు. జగన్మోహన్ రెడ్డి కొలత తెలుసు. కాబట్టి ఇంకా జనాలు ఏం చేస్తారమ్మా, ఆయనకి వేయకుండా ఎవరికి వేస్తారు? ఈ పథకాలు ఏనిచ్చేది ఏమిటి? టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని పథకాలు ఇచ్చారు, కాకపోతే పేరు మార్చి ఇప్పుడు ఇస్తున్నాడు అంతే అంటున్నారు కదా. ఏం పథకం ఇచ్చారమ్మా చంద్రబాబు నాయుడు? ఒక్క పథకం బళ్ళు కూడా మట్టి పడతా ఉండింది పిల్లకాయల పైన. అన్నంలో అన్నం పెట్టినాడు కాదు, ఒక గుడ్డు పెట్టినాడు కాదు, పెట్టి అన్నం పెట్టి స్కూళ్ళన్నీ పడిపోతా ఉన్నాయి ఆయన ఉన్నాగా. ఈరోజు ఆయన వచ్చినాక ఒక స్కూల్ ₹1 పెట్టి కట్టించినాడు. ఎక్కడ కానీ పారిగోడలు కానీ బిడ్డలు అట్లా రోడ్లో పోయి అన్నీ యాక్సిడెంట్ అవుతుందని కానీ అన్ని పారిగోడలు కట్టించినాడు. ఇంత డబ్బులు కరోనా వచ్చి కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి డబ్బులు లేకపోతే కూడా ఆయన ఎట్లా చేసినాడు దేవుడు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డిని. ఎవరైనా కానీ మా పబ్లిక్లో న్యాయం ఉండాలా. ఇది చంద్రబాబు నాయుడు వస్తే అసలు వర్షాలు కూడా పడవమ్మా, నోరు లేని గొడ్లు కూడా నీళ్ళు ఉండవు. అతనికి ఎందుకు వేస్తారు మా జనాల్లో? ఎందుకండి అసలు టీడీపీ ప్రభుత్వంలోనే పేదలకి మేలు జరిగిందంటే, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు అసలు మేలు జరిగిందంటే అది టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి టీడీపీ అంటున్నారు కదండి. అమ్మా టీడీపీ ప్రభుత్వంలో వర్షం పడకుండా నీళ్ళు లేకపోతే పేదలకు ఎట్లా మేలు జరుగుతుందమ్మా? ఎక్కడ పని చేసుకోవాలా? ఎండి కట్టిన పెరిగి తినాలి మేము. ఇప్పుడు వాన పడింది కాబట్టి చెట్లు నీళ్ళు వచ్చినాయి, పొలాలు చేసుకునే దానికి పేదలకి 10 మంది కూలీలకి పోయి పని చేసుకుని బతుకుతున్నారు. ఎందుకనండి చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవా? ఎప్పుడు వచ్చినా వర్షం పడదమ్మా. ఎందుకనండి? అతనికి వర్షానికి ఏం లింక్ ఉందో మనకు తెలియదమ్మా, దేవుడితో తెలియాలి. ఆ వెంకటేశ్వరం తెలియాల్సిందే. దానికి మేము బాధ్యులు కాదమ్మా. నోరు లేని కొట్లు మనసు అయితే ఆకలికి అడుగు తింటాడమ్మా. నోరు లేని కొట్టులు ఏం అడుక్కుని తింటారమ్మా చెప్పండి? అవి చచ్చిపోకుండా ఏం చేస్తాయి మేత లేకుండా? కాబట్టి అతను వస్తే నోరు లేని కొట్లు కూడా చచ్చిపోతాయి. కాబట్టి జనాలు భగవంతు పుణ్యాన అందరూ ఆలోచించుకుని మా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని మేము వెంకటేశ్వరం ఆశిస్తున్నాం. మరి ఈ పథకాలన్నీ పెట్టేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడని చెప్పేసి కూడా అంటున్నారు కానీ అసలు ఒక కంపెనీ తీసుకురాలేదు. ఏపీ మొత్తం వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. ఎవరు అప్పు చేసినారు? ఈయన అప్పు చేయలేదా? ఈయన సింగపూర్లో ఆయన డబ్బులంతా దోసుకున్నాడు, ఎవడికి ఇవ్వకుండా. ఏం చేసినాడు ఆయన? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు 15 సంవత్సరాలుగా? ఐటీ తీసుకొచ్చామంటున్నారు, అదే కుప్పంలో ఏం చేసినాడు? చిత్తూరు తిరుపతి జిల్లా నాది అంటాడు కదా తిరుపతి జిల్లా. మరి తిరుపతి జిల్లాలో ఏం చేసినాడు? ఏమి చేయలేదు. ఊరు జన్మభూమి ఒకటి పెట్టుకున్నాడు, బిల్లులు పెట్టుకున్నాడు, డబ్బులు తిన్నారు రాజకీయ నాయకులు, కోట్లు సంపాదించుకుని. తొవ్వేసిన గుంతలు చూపించి 50 లక్షలు 20 లక్షలు తిన్నారు. అదే వైసీపీ ₹100 తిన్నాడు చెప్పండి. వాళ్ళు కానీ మొత్తం మేము పేపర్ స్టేట్మెంట్ ఇస్తాం రేపే కూడా. ఎవడో ఎంత తినింది? కుప్పంలో ఈసారి నేనే గెలుస్తా అని చెప్పేసి అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. మేము గెలుస్తామంటే మేము మంచి పనులు చేస్తున్నామమ్మా, ప్రజలు మాకు సహాయం చేస్తారని ఆ దేవుడిని ఆశిస్తున్నాము. అంతే మా నమ్మకం, అంతే గెలుస్తామని. చంద్రబాబు నాయుడు గారు ఈసారి కుప్పంలో మేమే గెలుస్తాం అని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గెలవలేడమ్మా, ఆయన అన్ని పులుగులు కదా. రుణమాఫీ అన్నాడు రైతుకి, అది చేయలే. కరెంటు బిల్లు దోస్తా అన్నాడు, కరెంటు బిల్లు వైర్ల గుడ్లారేసుకో అన్నాడు. మీ వీడ మడ వేసి కైకడిపోయేంత నీళ్ళు నిలిచిపోతాయి మోటరు.
కరెంట్ ఇయ్యడు, రైతులంతా అన్యాయం చేసినాడు, మాకు కడుపు కొట్టినాడు, అతను ఒక్కడే సంపర్చుకున్నాడు. మరి రైతులకు అసలు మేలు చేసిన పార్టీ అంటే అది టీడీపీ అని చెప్పేసి అంటున్నారు కదండి. ఏం చేసినాడు చెప్పండి అమ్మా, 15 సంవత్సరాలు ఏం చేసినాడు అతను, ఒక్కటి చూపించమని చెప్పండి. ఏం చేయలేదండి. ఏం చేయలేదు, కరెంట్ ఇవ్వలేదు, కరెంట్ లేదు, మోటార్లు పోవు, డిమ్ లైన్ ఇస్తాడు. కరెంట్ లేకపోతే రైతు మేము ఎట్లా బతికేది? అదే కదా మాకు కరెంటే కదా మాకు కావాల్సిన రైతుకి. ఇచ్చాం బానే అని చెప్తున్నారు కదా. రుణమాఫీ ఇస్తాను, రుణమాఫీ ఇల్లే, రుణమాఫీ 1.4 లక్షలు ఇస్తాను చెప్పినాడు, 10 రూపాయలు ఇవ్వలేదు. ఇచ్చామంటున్నారు కదండి, రుణమాఫీ ఇచ్చామన్నారు, ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చామంటున్నారు. అది ఎలక్షన్, రేపు ఎలక్షన్కి ఇప్పుడు ఇచ్చేదా? ఏమార్చేదానికి ఓట్ల కోసమా? ఇచ్చేవాడు ఫస్ట్ నుంచి ఇవ్వకూడదా? ఎవరిని ఏమారుస్తారు? ఇప్పుడు ఓటర్స్ అమాయకులు కాదమ్మా, తెలివైన వాళ్ళు, భగవంతు పుణ్యాన్న వాళ్ళు కష్టాలు తెలుసు. మేము చెప్పి ఓటేసే రోజులు పోయినాయి. ఆ రోజు ఒక సొంత కొడుకు కూడా తండ్రికి 100 రూపాయలు ఇవ్వలేడు. ఈరోజు జగన్ రెడ్డి కొడుకు మారికి అందరికి 3000 రూపాయలు ఇస్తున్నాడు. ఇంక ఎందుకు ఓట్లు వేస్తారమ్మా?